హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ముచ్చటైన మాట. మరొకసారి మనం వినాయక చవితి గురించి, వినాయకుడి గురించి మాట్లాడుకుందాం. మనం మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఎంత పెద్ద వినాయకుడిని విగ్రహాలను పెట్టుకున్నా కానీ, ఏ వినాయకుడి విగ్రహాలను పెట్టుకున్నా కానీ చివరికి మనం పూజించేది మన చేతులతో చేసుకున్న పసుపు గణపతినే కదండి. మరి అలాంటప్పుడు మనం మట్టితో చేసుకున్న విగ్రహాన్ని పూజిస్తే మనకి పర్యావరణం కూడా కలుషితం కాకుండా మనం కాపాడగలుగుతాం. అయితే ఇందులో భాగంగా మా హేమదుర్గ టవర్స్లో ఆక్రి అనే కంపెనీ వాళ్ళు చక్కగా మట్టి వినాయకుడిని మాకు అప్రతిమని ఇస్తూ దానిలో ఒక విత్తనాన్ని, అలాగే నిమజ్జనం చేసేటప్పుడు ఒక మట్టి గోళం అంటాం కదా, అందులో కూడా ఆ గోళంలో కూడా నిమజ్జనం చేయొచ్చు అని చెప్పి గోళాన్ని కూడా ఇచ్చారండి. సో మనం అందరం అలాగే పాటించి మట్టి వినాయకుడిని పూజించి ఆయన ఆశీస్సులు అందరిపైన జీవితాంతం లైక్ ఈ సంవత్సరం అట్లీస్ట్ మనం ప్రశాంతంగా ఉండేటట్టు ఆ దేవుని ఆశీర్వచనాలు పొందుదాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముచ్చటైన మాట. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.